నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. అగ్రహారంలో అంబేద్కర్ ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ట్రైలర్ ఇప్పటికే డిజిటల్ మీడియా వేదికగా రావడం జరిగింది. ప్రేక్షకులు కూడా చాలా ఓన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఈ సినిమా కూడా కొద్ది రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. మరి ఈ సినిమా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ సినిమాలో విలన్గా నటించినటువంటి రఘు ఈరోజు మన గెస్ట్. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ టీజర్కి కానీ ట్రైలర్కి కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఒక సాంగ్ కూడా చాలా బాగుండింది. సో చూడడానికి ఇంత బాగున్నారు, అసలు విలన్గా ఎలా పెట్టారండి మిమ్మల్ని అందులో? అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ హీరోగా చేశాను రౌద్ర రూపేణము. ఓకే. అండ్ ఒక హీరోని అని కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గానైనా పర్లేదు, ఏదో వచ్చినా అంటే క్యారెక్టర్కి స్కోప్ ఉందంటే ఏదైనా సరే ఇన్వాల్వ్ అయిపోతాను. ఓకే. సో నాకు చైతన్య గారు వచ్చారు ఒకసారి నా ఇంటి దగ్గరికి వచ్చి, తనకు సార్ ఇందులో మీరు విలన్గా చేయాలి అన్నాడు. ఓకే ఓకే చేసేద్దాం, నో ప్రాబ్లం అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్ అన్నాడు. ఎమ్మెల్యేగా నేను సూట్ అవుతానా మరి అని చెప్పేసి అన్నాను. నో ప్రాబ్లం, ఒకసారి గెటప్ వేసి మేము ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుందాము, అంతా ఓకే ఉంటే చేసుకుందాం సరే అని చెప్పేసి నేను కూడా ఓకే అయిపోయాను. ఓకే, కరెక్ట్గానే వచ్చింది అంతే. సో ఎమ్మెల్యేగా ఎలా అనిపించింది? ఎమ్మెల్యే సూపర్. రూల్ చేస్తారా ప్రజల్ని? ఇప్పుడు అదే అంటే ఆడియన్స్కి ఇది ఎలా కనెక్ట్ అవుతుందా అనేది కొంచెం మేము ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది దాన్ని బట్టి మేము కొంచెం ఈ థర్డ్ డే వరకు చూస్తున్నాం. రిలీజ్ అయిందంటే ఓకే ఎలా ఉంటుంది, ప్రేక్షకులు ఎలా దీన్ని ఎలా చేసుకుంటారు అనేది కొంచెం మేము ఆలోచిస్తున్నాం. ఓకే. మెల్లగానైతే బాగానే వచ్చిందని చెప్పేసి అన్నారు డైరెక్టర్ గారు. నాకు కూడా అనిపించింది ఒకసారి చూసి ఓకే పర్వాలేదు. ముందు కొంచెం డౌట్ ఉండే నాకు, అసలు సెట్ అవుతానా, చూస్తే ఎవరైనా చూస్తే అరే ఇంత చిన్న అబ్బాయి ఏంటి ఎమ్మెల్యేగా చేయరనేంటి అని అనుకుంటారేమో అని కొంచెం అనిపించింది. కానీ ఒకసారి అన్నీ కొంచెం మానిటర్లో చూసుకుంటాం కదా, రైట్ ఓకే బాగానే వచ్చింది అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోయాను. సో చైతన్య గారు వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాను, సో ఇప్పుడు విలన్గా చేస్తున్నాను, సో వాట్ అబౌట్ మై ఇండస్ట్రీ కెరియర్ అనే క్వశ్చన్ మార్క్ ఏమైనా వచ్చిందా? అలా ఏం లేదండి. ఇప్పుడు మనకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా సరే చేసుకుని వెళ్ళిపో. ముందు చెప్పాలంటే నాకు విలన్ కూడా చాలా ఇష్టమేనా? ఇంట్రెస్ట్. ఓకే. ఒక హీరో అని కాకుండా కానీ ఏ సినిమాలోనైనా మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయినా, విలన్గానైనా, విలన్ కొడుకుగానైనా, ఎలాంటి మంచి క్యారెక్టర్ వచ్చినా సరే ఇన్వాల్వ్ అయిపోదామనే ఆలోచనతోనే ఉన్నాను. తను వచ్చి చెప్పేశారు మీరు ఇందులో మొత్తం విలన్ అండి, బాగా చూపిస్తారు. నాకు చెప్పాలంటే ఇందులో మీవి 5 సీన్లే ఉంటాయి అన్నారు. ఓకే. తను నా యాక్టింగ్ చూసి మెచ్చుకొని నాకు ఇంకా సీన్లు ఎక్కువ పెంచారు సార్. నాకు కూడా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెట్లో అందరు క్లోజ్గానే ఉన్నారు, చాలా మూవ్ అయిపోయాను. అది హ్యాపీగా జరిగిపోయింది అలా అలా షూటింగ్. భయపెట్టారా చైతన్య గారు సెట్లో ఏమన్నా, అంటే డైరెక్టర్గా? అలాంటిదే లేదు. అప్పుడు అంటే ఏ డైరెక్టర్ అయినా సెట్లో కొంచెం తను టెన్షన్తోనే ఉంటారు. అన్ని టైంకు అయిపోతుండాలి కదా, టక్ వాళ్ళు ఈ రోజుకి ఎన్ని సీన్లు అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్స్ అయిపోయాక వాళ్ళకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఓకే. సో కలిసిపోయారు, అలా ఏం లేదు. వన్ వర్డ్ అబౌట్ చైతన్య గారి డైరెక్షన్. నైస్, చాలా బాగా చేశారు. అసలు యాక్చువల్గా తను డైరెక్టర్ కాదు, ఈజ్ ఏ అడ్వకేట్ అయి ఉండి తను ఇలా సినిమా అంటున్నాడు ఏంటి, నేనే డైరెక్షన్ చేస్తున్నాను అంటున్నాడు ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ పోనీ అంటే మూవీ నేమ్ అగ్రహారంలో అంబేద్కర్ అంటున్నారు, ఇది ఏంటి అసలు, ఇది టైటిల్ సెట్ అవుతుందా, లేకపోతే ఇది కాంట్రవర్సీ ఇలా ఏమన్నా ఉంటుందా, ఏమన్నా ఇలాగే అందరు అపోహ పెడుతుంటారు కదా, అలా డౌట్ వచ్చింది. సెట్లోకి వచ్చాక సీన్లు చేస్తూ ఉంటాం కదా, అనిపించింది ఓకే ఇది నార్మల్ బాగానే ఉంది, ఇది ఎలాంటిది కాదు కంట్రోవర్సీ. తను కూడా డైరెక్షన్ అసలు ఎలా చేశాడో అర్థం కావట్లేదండి, అసలు కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కడ. తను ఇంతకుముందు ఎక్కడ డైరెక్షన్ చేయలేదు. తను అడ్వకేట్గానే నాకు తెలుసు పరిచయం, కానీ నేను డైరెక్షన్ అదేంటి ఇది బాగా చేస్తున్నాడు, అసలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎక్కడ డైరెక్షన్ శిక్షణ తీసుకోలేదు, బాగా చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. కానీ సాధ్యమైనంత వరకు బాగానే తీసుకొచ్చాడు సినిమాలో. అది మేము చూసుకున్నా కానీ ఓకే ఇది ఆడియన్స్కు బాగానే కనెక్ట్ అవుతుంది అని కొంచెం ఒక హోప్ వచ్చేసింది మా అందరికి. మేము కూడా కొంచెం ఇన్వాల్వ్ అయిపోయాం ఫాస్ట్గా. సో అంటే హీరో రోల్కి విలన్ రోల్కి మీరు నేర్చుకుంది ఏంటి? అంటే ప్రీవియస్ మూవీలో మీరు హీరోగా చేస్తున్నారు అండ్ ఈ మూవీలో విలన్గా చేస్తున్నారు, సో మీరు నేర్చుకుంది ఏంటి? యాక్టింగ్ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ని చూసి నేను ఇంకా నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను. నాకు విలన్స్లో సోను సూద్ గారు, జగత్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఓకే. వాళ్ళ సినిమాలు వచ్చాయంటే అది నేను ఖచ్చితంగా వెళ్తాను. సో విలన్గానైతే ఇంకా చాలా, ఎందుకంటే కళ్ళలో రౌద్రం చూపించాలి, పొగరు చూపించాలి, బాడీలో కదలికలు చూపించాలి, ఎన్నో ఉంటాయి విలన్ గా. హీరో అంటే మామూలుగా ఏదో అలా ఇచ్చిన డైలాగ్ మామూలుగా స్మైల్తో కొట్టుకుంటే సరిపోతుంది.
సో బాగా అనిపించింది నాకు. ఎన్ని డేస్ చేశారు మీరు ఈ మూవీకి? నా షెడ్యూల్ మీ షెడ్యూల్ 20-25 డేస్. 20-25 డేస్లో మీకు బాగా మెమరబుల్ ఏదైనా ఇన్సిడెంట్? షూట్ సెట్లోనా? షూట్ సెట్లోనే చోడవరంలో అక్కడ ప్రజలతోని అక్కడ వాళ్ళందరికీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వాళ్ళు నన్ను ఒక నిజంగానే ఎమ్మెల్యే వచ్చాడేమో అనుకొని వాళ్ళు పాపం చాలా ఆదరించారు. అబ్బా కొంతమందికి తెలియదు అది షూటింగ్ అండి ఇది అన్నట్టు తెలియదు. మన గెటప్లు ఉంటాయి కదా, గెటప్లు చూసి పాపం వాళ్ళు సన్నైపోయి నిజంగా వైట్ అండ్ వైట్ వేసారా మీకు? వైట్ అండ్ వైట్ కుర్తా పైజాం వేసాడు. పాపం తను ఎలాంటి డ్రెస్ నాకు ఏది కరెక్ట్ సెట్ అవుతుంది ఎమ్మెల్యే కానీ చూసి 2-3 షాపులు తిరిగి మరీ తీసుకొచ్చారు. ఓకే. అండ్ ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రహారంలో అంబేద్కర్ అనే టైటిల్ దొరకడమే మాకు చాలా అదృష్టం. ఓకే. అది మా డైరెక్టర్ గారు ఎలా చూస్ చేసుకున్నారో మాకు తెలియదు, కానీ బాగా తీసుకున్నారు టైటిల్. ఆ విషయంగా మ్యూజికల్ పరంగా కూడా చాలా హిట్ అవుతుంది మూవీ. 4-5 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవును, నేను కూడా ఒకటి విన్నాను యాక్చువల్గా. విన్నాను. సో చాలా బాగున్నాయి, మ్యూజికల్ పరంగా బాగుంది, స్టోరీ పరంగా బాగుంది. ఆడియన్స్ దీన్ని పర్ఫెక్ట్ 100% ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. సో ఖచ్చితంగా తప్పకుండా ఈ సినిమా నడుస్తుంది అన్న హోప్తో ముందుకు వచ్చాం. సో థర్స్డే నైట్ నుంచి ఇంకా హార్ట్ బీట్ ఎక్కువవుతుంది, ఫ్రైడే మార్నింగ్ ఏం జరుగుతుంది సో అంతా మంచిగా జరుగుతుందని యాజ్ ఎ బ్రదర్గా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ కష్టే ఫల్ అంటారు సార్, కష్టం ఎప్పుడూ వృధా అవ్వదు. అండ్ ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి ఆర్టిస్ట్కి మంచి లైఫ్ ఉండాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.